బోగన్‌విలియా అంటారు. అలాగే పేపర్ ఫ్లవర్స్ అని కూడా అంటారండి. ఈ ప్లాంట్‌ని చాలామంది అయితే అస్సలు పట్టించుకోరు. డివైడర్స్ పక్కన అలాగే రోడ్ సైడ్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీరు నర్సరీలో గనక చూసారంటే చిన్న చిన్న ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువ రేట్ చెప్తారు. నాకు ఇష్టమైన ప్లాంట్స్‌లలో ఈ బోగన్‌విలియాస్ అంటే చాలా ఇష్టము. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లాంట్స్ తెచ్చుకోకపోయినా బోగన్‌విలియాస్ అయితే కొమ్మలు తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాను. నా దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా కొన్ని కలర్స్ అయితే యాడ్ అయ్యాయి. అవి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. వచ్చిన తర్వాత మీకు వాటి పిక్స్ అలాగే వీడియో కూడా ఒకటి చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా మన గార్డెన్‌లో ఉన్నటువంటి బోగన్‌విలియా కలర్స్. ఇవన్నీ నేను కొమ్మలతో పెంచుకున్నవే అండి. ఈజీగా బోగన్‌విలియా మొక్కని కొమ్మల ద్వారా ఏ విధంగా పెంచుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ పేపర్ ఫ్లవర్స్ని మీరు కొమ్మలతో పెట్టాలి అనుకుంటే మినిమము మీ చూపుడు వేలు ఉంటుంది కదా, అంత సైజు తీసుకోండి. చాలా సన్నగా ఉండే కొమ్మలు తీసుకున్నా కూడా వస్తాయండి పెట్టుకున్న కొమ్మలు. కానీ మీరు లావు కొమ్మలు పెట్టుకోవడం వల్ల బోన్సాయి లాగా తయారు చేసుకోవచ్చు. తొందరగా కూడా ఫ్లవరింగ్ ఉంటుంది. మీరు తీసుకున్నటువంటి కొమ్మల్ని 5-6 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. అలాగే కింద 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేసుకోండి. కొమ్మలకు ఉన్నటువంటి ఆకులంతా కూడా తీసేసేయండి. మీకు ఇప్పుడు ఫిబ్రవరి 2వ వారం లోపు ఎప్పుడైనా సరే మీరు కొమ్మలు పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను కోకోపీట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కోకోపీట్ లేకపోతే ఇసుక తీసుకోండి. ఇసుకలో అయితే తొందరగా వస్తాయండి. నార్మల్గా అయితే నేను ఎక్కువగా ఇసుకలోనే పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఇసుక లేకపోవడం వల్ల కోకోపీట్లో పెట్టాను. కోకోపీట్లో కూడా బాగానే వస్తాయి. కాబట్టి మీరు కోకోపీట్ తీసుకోండి. మీరు ఏ కంటైనర్లో అయితే కొమ్మలు పెట్టాలనుకుంటున్నారో ఆ కంటైనర్కి కింద డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ ఒకసారి నీళ్లతో తడుపుకోండి. మీకు కొమ్మలు డైరెక్ట్గా పెడితే రావట్లేదు అనుకుంటే అలోవెరా ఉంటుంది కదా, మనకు న్యాచురల్ రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది. కాబట్టి ఒకసారి అలోవెరాలో డిప్ చేసి కొమ్మల్ని 2 ఇంచుల లోపలికి ఉండేలాగా పెట్టేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయండి. లూజ్ ఉండకూడదు. కొమ్మలు లూజ్ ఉన్నాయంటే ప్రాపగేట్ రేట్ తక్కువగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అలోవెరా కానీ ఏమీ అప్లై చేయట్లేదండి. ఎందుకంటే నాకు డైరెక్ట్‌గా ఇలా అలవాటు అయిపోయింది. నేరుగా అలా పెట్టేస్తూ ఉంటాను, వచ్చేస్తూ ఉంటాయి. మీరు కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరైనా రావట్లేదు అనుకుంటే అలోవెరా కానీ లేదంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా మన వంటింట్లో, దాన్ని పౌడర్ లాగా చేసి అది కూడా డిప్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే సాఫ్ ఫంగిసైడ్ ఉంటుంది కదా, అందులో కూడా డిప్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొమ్మలకి ఫంగస్ రాకుండా ఉంటుంది. అలాగే అవి ఎండిపోయి చనిపోకుండా ఉంటాయి. కాబట్టి మీరు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసి పెట్టుకొని ఒక్కసారి వాటర్ చేసి సెమీ షేడ్లో పెట్టండి. మళ్ళీ 4 రోజులకు ఒకసారి కొంచెము లైట్గా తడపండి. మీకు 15-20 రోజులకంతా కూడా చక్కగా రూట్స్ వస్తాయండి. ఒకవేళ మీకు అలా రాదు అనుకుంటే పైన ఏదైనా కవర్ ఉంటుంది కదా, కవర్ చేసి పెట్టుకోండి. నేనైతే డైరెక్ట్గానే ఇలా పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ చూశారు కదా ఎన్ని కొమ్మలు పెట్టానో, అన్నీ కూడా ఎంత చక్కగా చిగురులతో వచ్చాయో. ఒక్కొక్క కంటైనర్లో నేను 10-15 కొమ్మలు అయితే పెట్టానండి. అన్నీ కూడా మనకు 1-2 పోయినా మిగిలినవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఎక్కువ వాటర్ చేయడం వల్లే కొమ్మలు కుళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే చెక్ చేసుకొని వాటర్ ఇవ్వండి. ఓవర్ వాటర్ ఇవ్వకండి. అలాగే మరీ తక్కువ నీళ్లున్నా కూడా వాటి సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఇందులో మాత్రం 1-2 పోయాయి అంతే తప్ప మిగిలినవన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో. వీటిని ఇప్పుడు మనకు కొత్త చిగుర్లు కనిపిస్తున్నాయి కదా, వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయకూడదండి. అలా ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి మనకు చిగుర్లు కనిపించినా సరే అవి చనిపోతూ ఉంటాయి. మినిమము 2-3 నెలలు సేమ్ ఇదే కంటైనర్లో ఉంచండి. నేను ఇప్పుడు కొమ్మలు నాకు ఇంత బాగా వచ్చాయి కదా, వీటిని మళ్ళీ నేను ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను అంటే నెక్స్ట్ మనకు రైనీ సీజన్ వస్తుంది కదా జూలైలో, అప్పుడు వరకు సేమ్ ఇదే కంటైనర్లో ఉంచుతాను నేను. ఇక్కడ చూసారు కదా ఎంత చిన్న గ్లాసులో ఇలాగ 2 కొమ్మలు పెట్టాను, ఎంత బాగా చిగుర్లు వచ్చాయో. కొన్ని మొక్కల్ని కొమ్మలతో పెట్టినప్పుడు మనము 1-15 రోజుల లోపు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి. బంతి, చామంతి ఇలాంటివి. కానీ రోజా కొమ్మలు అలాగే ఇలాంటివన్నీ కూడా మినిమము 2-3 నెలలు అదే కంటైనర్లో ఉంచాలి. లేదంటే 4 నెలలైనా సరే ఉంచుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మనము బోన్సాయి లాగా తయారు చేసుకోవచ్చు. నా దగ్గర అండి నేను చాలా మొక్కల్ని బోన్సాయి లాగా తయారు చేసుకున్నాను. బోన్సాయి అంటే ఏం లేదండి, మనము ప్లాంట్ను కొమ్మలతో పెట్టుకుంటాం కదా, అది కొంచెం పెరిగిన తర్వాత మదర్ రూట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసామంటే
ప్లాంట్ హైట్ వెళ్ళదు, అక్కడే ఉంటుంది. అంటే బోన్సాయి లాగా పొట్టిగానే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కంటైనర్ లో కూడా ఎన్ని కొమ్మలు పెట్టానో. మన గార్డెన్ కి చాలా అందంగా ఉంటుంది. అంటే ఇయర్ మొత్తం కూడా ఫ్లవరింగ్ ఉంటుంది. అలాగే లో మెయింటెనెన్స్. మన గార్డెన్ లో పాలినేషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి సమ్మర్ లో అలాంటప్పుడు వింటర్ లో ఉన్నంత ఫ్లవర్స్ ఉండవు కదా, అలాంటప్పుడు ఈ ఫ్లవర్స్ ప్లాంట్స్ కన్నా పెట్టుకున్నారంటే గార్డెన్ కి చాలా అందం ఉంటుంది. అలాగే లో మెయింటెనెన్స్ అండి. చూసారు కదండి, బోగన్విలియా మొక్కని కొమ్మల ద్వారా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఈ ప్లాంట్స్ మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్లు అడగండి. నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ బోగన్విలియా మొక్క బోన్సాయి లాగా ఎలా చేసుకోవాలో మీకు ఎవరికైనా కావాలి అంటే నన్ను కమెంట్లో అడగండి, వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.